నెల్లూరు జిల్లాలో నిమ్మ రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో మంచి ధరలు వస్తాయని ఆశించి చెట్లపై కాయలను వదిలేసిన రైతులకు నిరాశే మిగిలింది. చెట్లకున్న కాపంతా పండుబారిపోవడంతో మార్కెట్లో మంచి ధర పలకడం లేదంటూ రైతులు వాపోతున్నారు. జిల్లాలో పొదలకూరు, గూడూరు, రాపూరు, వెంకటగిరి, బాలాయపల్లి, సైదాపురం తదితర ప్రాంతాలలో రైతులు నిమ్మసాగు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ప్రస్తుతం పచ్చికాయకే మంచి ధర దక్కుతోందని, పండిన కాయలకు ఆశించిన స్థాయిలో ధర దక్కడం లేదంటూ రైతులు వాపోతున్నారు. నిమ్మ రైతుల పరిస్థితి ఏం బాగలేదు. అంతా పొల్లు అయిపోయింది కాయలు. నేను మార్కెట్లు సరిలేక ఈ కాయలు రైతులు పొయ్యిక రేటు వస్తాయని చెప్పేసి ఆపుకొని మొత్తం పొల్లు అయిపోయింది. 45 కిలోలు పొల్లు వచ్చేసి 400, 500 కేజీ 25, 20 గ్రీన్లు అయితే 30, 35 కలర్ కాయలు అయితే అసలు అడిగేవాళ్ళు లేరు. తోటలోనే వదిలేసిన కాయలన్నీ 80 కిలోల బస్తా వచ్చేసి ఈ రోజు అయితే ప్రజెంట్ 3,000, 3,100 అట్టపోయింది. నిన్న మొన్న అయితే 26, 25 కలర్ కాయలు అయితే ఇంకా తక్కువ. కాయలు ఏమో కాలాన్ని బట్టి అమ్ముతా ఉన్నది. పరిస్థితులు అమ్మతే అనుకున్నాం, అన్ని పొళ్ళు అయిపోయినాయి. రైతులు అందరం ఫిబ్రవరి ఆఖరాకు అమ్మతే అనుకున్నాం. మార్కెట్ 2,000, 3,000 కాడికి వచ్చేసింది. ఆశించిన అంతలో లేదు. ఇవాళ 3,000, 2,800, 2,600 కాడి నుంచి ఏముందా గిట్టుబాటు కావడం లేదు. కూలి వాళ్ళు వస్తే మధ్యాహ్నానికి 300, ఈ ఆటో వాళ్ళు వచ్చి 100 రూపాయలు. గిట్టుబాటు కావడం లేదు. రేట్లు పెరిగితేనే ఆపిన కాయలు ఇంకా అదే రేట్లే ఉన్నాయి. ఇంకా తప్పదు, కొట్టుకొని తెచ్చేయాలి. ఏం తోటలో పెట్టుకుంటే పనికి వచ్చేటి కాదు. ప్రస్తుతం పొదలకూరు నిమ్మ మార్కెట్లో 80 కిలోల బస్తా నిమ్మకాయల ధర 3,000 నుంచి 3,500 వరకు పలుకుతోంది. పండిన కాయలకు 1,000 రూపాయల నుంచి 1,500 రూపాయలు మాత్రమే ధర చెల్లిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఈ ధరలతో కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిమ్మకాయల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఫిబ్రవరి వచ్చిన తర్వాత నిమ్మకాయలు బాగా అమ్ముతాయని అందరం ఆపి పెట్టుకున్నాము. కానీ మరీ దారుణంగా అమ్ముతున్నారు. 3,000 నుంచి 3,400 దాకా అమ్ముతున్నారు. ఈ మార్కెట్ కమిటీ కూడా అసలు ఎవరో కూడా తెలియదు, పట్టించుకోవట్లేదు. కొంచెం నిమ్మకాయలు 4,000, 5,000 దాకా అమ్మితే మాకు ఆశించిన ఆదాయాలు ఉంటాయని భావిస్తున్నాం. పండుగాయలంటే మేము కాయలు బాగా అమ్ముతాయని ఆపాము. దానివల్ల ఎక్కువగా మాగిపోయాయి. కానీ రేట్లు అయితే బొత్తిగా లేవు. ప్రస్తుతానికి పచ్చికాయలు వచ్చి 3,000 నుంచి 3,400 దాకా అమ్ముతున్నాయి. పండుగాయలు వచ్చి డిక్కీ వచ్చి 400, 500 అమ్ముతున్నాయి. నిమ్మకాయల ధర పోయినసారి కంటే ఈసారి చాలా తక్కువగానే ఉన్నాయండి. పోయినసారి ఈ టైంకి 4,500 అట్లా అమ్మేటి. ఇప్పుడు పండుగలు వచ్చేసి 1,500 అమ్ముతున్నాయి, పచ్చికాయలు వచ్చేసి 3,000 అమ్ముతున్నాయి. రేటు వస్తాయని ఉంచావు రైతులు, కానీ రైతులు రాలేదు. ఏం చేద్దాం? ధర వస్తుందని ఇప్పటిదాకా ఆపినాము. ఇవి మాగిపోయినాయి చెట్ల మీద. రేట్ అయితే లేదు. ధర 2,000, 2,800, 3,000 యువతలే ఉండే. పెట్టుబడులు కూడా రావడం లేదు. నిమ్మకాయలకు మార్కెట్లో మంచి ధరే ఉందని, కాయ నాణ్యతను బట్టి రైతులకు ధరలు దక్కుతున్నాయంటూ మార్కెట్ అధికారులు చెబుతున్నారు. మార్కెట్ యార్డుకి నిమ్మకాయలు గ్రేడింగ్ ఫస్ట్ గ్రేడ్ నుండి అన్ని రకాలు వస్తున్నాయి. బస్తా లూజ్ బస్తా 3,000 నుండి 4,000, 45 రూపాయల దాకా కేజీ, 45 రూపాయల దాకా హైయెస్ట్ రేట్ వెళ్ళింది. 40 రూపాయలు. తర్వాత ఈ మాగిపోయిన కాయలు అంటే అది కొద్దిగా డ్యామేజ్ టైప్ వచ్చిందే మటుకు 20 రూపాయలు, 25 రూపాయలు ఆ విధంగా లూజ్ వస్తూ ఉంది. ధర అయితే మటుకు ప్రస్తుతానికి మనకు నిమ్మకాయలకి బాగా రేట్ ఉంది. మనకు ఉండేదంతా ఈనామ్ ఆపరేటర్స్ ఉన్నారు 4 ఆఫీస్లో. మిగతా 4 వచ్చి చెక్ పోస్ట్లో ఎంఎఫ్ఎస్లోకి వెళ్తూ ఉంటారు. కాబట్టి మనకు ఈ ఉండే స్టాఫ్తోనే మనము దానిని రన్ చేస్తూ వస్తున్నాము. పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో నిమ్మ సాగు చేసి నష్టపోయామంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు.